ఫస్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదువుతాను. ఎవరిని అడిగితే క్వశ్చన్ వాడే చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకేనా? రెడీగా ఉండే. ఫస్ట్ క్వశ్చన్, పవన్ స్టాండ్ అప్. వై డిడ్ లెంచో రైట్ ఏ లెటర్ టు గాడ్? లెంచో ఎందుకు గాడ్ కి లెటర్ రాశాడు? వాట్ మేడ్ హిమ్ బిలీవ్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్? కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కలెక్ట్ మనీ ఫర్ లెంచో. పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ లెంచో కోసం ఎందుకు మనీ కలెక్ట్ చేశారు? ఇంకా జాలి. అదే చెప్పు. అతని పట్ల జాలి కలుగు. జాలి సంపతులు వల్ల. ఒక క్లాస్ కొట్టనమ్మా. వై డిడ్. ఓకే, ఇప్పుడు లెటర్ టు గాడ్ వద్దు. నెక్స్ట్ రౌండ్, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. వై వాజ్ 10th May 1994 కన్సిడర్డ్ ఏ హిస్టారిక్ డే ఫర్ సౌత్ ఆఫ్రికా? 10th May 1994 ని హిస్టారికల్ డేగా అదే సౌత్ ఆఫ్రికా అనుకుంది. తెలిస్తే చెప్పొద్దమ్మా, సైలెన్స్ ఉండండి. ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ గా సెరమనీ. ఇంకా అపర్టైడ్ అనేది ముగిసిపోయింది. సో నీకు 5కి నేను 3 points ఇస్తాను. నెక్స్ట్ ఫ్రమ్ నెల్సన్ మండేలా, వాట్ twin obligations నెల్సన్ మండేలా మెన్షన్ దట్ ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఇన్ లైఫ్? ప్రతి మనిషిలోని ఒక ట్విన్ ఆబ్లిగేషన్స్ ఉండాలని నెల్సన్ మండేలా చెప్తున్నాడు. ఏంటది? Obligations to his family and his country. Good. Obligation to his family and its nation. Very good. Clap for them. Next. 2 stories about flying. His first flight. How did the mother seagull tempt him to fly? Mother seagull ఎలా టెంప్ట్ చేసింది ఎగరడానికి? మదర్ సీగల్ ఎలా టెంప్ట్ చేసింది ఎగరడానికి? తనకి చెప్పమ్మా. అంటే తనకి ఫుడ్ తో టెంప్టింగ్ చేసింది. ఏ ఫుడ్ అది? సముద్రంలో ఏ ఫుడ్ ఉంటది? ఫిష్ అన్య. క్లాప్ కొడండి. ఓకే, నెక్స్ట్ అమ్మా. హౌ డిడ్ ద యంగ్ సీగల్ ఫీల్ ఆఫ్టర్ హీ స్టార్టెడ్ ఫ్లయింగ్? యంగ్ సీగల్ ఎలా ఫీల్ అయింది ఎప్పుడైతే ఆమె ఎగరడం మొదలెట్టిందో? దాని తర్వాత ఎలా ఫీల్ అయింది? పడిన భయం అంతా తర్వాత ఎలా ఫీల్ అయింది? హ్యాపీ. గుడ్ ఉంది. ఇంకా కాన్ఫిడెంట్. హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. క్లాప్స్ కూడా ఉంది. ఫ్రమ్ ది డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. ఓకే. హౌ డస్ యానే డిస్క్రైబ్ హర్ టీచర్స్? యానే తన టీచర్స్ ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు రేపు కాంఫరెన్సెస్ లో మీకు. తన టీచర్స్ ని స్ట్రిక్ట్. వెరీ గుడ్. స్ట్రిక్ట్. ఇంకా అంతే. క్లాస్ కొడమ్మా. Why does Anne call her diary Kitty? Anne తన డైరీని కిట్టి అని ఎందుకు పిలిచింది? ఎవరిని లేపాను నేను? మీ లేకపోతే నీ లేపాలి. ఎందుకు మీరు లెగిసిపోయారు? హౌ డస్ Anne నేను అడగలేదు కదా, క్వశ్చన్ మార్చేస్తాను. ఓకే. హౌ డస్ Anne's diary show about her personality? How does
యానెస్ డైరీ షో. యానెస్ డైరీ ఏం చూపిస్తుంది అని పర్సనాలిటీ కోసం? ఈజీ క్వశ్చన్ గెలుక్కున్నారు. వాట్ డస్ యానెస్ డైరీ షో? యానెస్ డైరీ ఏది చూపిస్తుంది అది ఒక పర్సనాలిటీ కోసం. యానే పర్సనాలిటీ ఉంది కదా, యానే పర్సనాలిటీ ఆ డైరీలో ఏం చూపిస్తుంది? ఆ డైరీలో యానే పర్సనాలిటీ, యానే పర్సనాలిటీ ఏంటి? ఆమె క్యారెక్టర్ ఏంటి అది చెప్పండి చాలు. ఆమె క్యారెక్టర్ ఏంటి? యూ హ్యావ్ ఎ 3 లైఫ్ లైన్స్. 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి. యూజ్ చేసుకోవచ్చు. చేసుకుంటారా? చేసుకోండి. ఎవరికి తెలియదు అది. యానే ఫ్రాంక్ ఒక పర్సనాలిటీ ఏంటమ్మా? ఆమె క్యారెక్టర్ ఏంటి? లేదు అది చెప్పడం పాస్ వెళ్ళిపోద్ది. ఇంకా అంటే తన ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకోవడానికి అంత ఇష్టపడేది కాదు. ఆమె ఎలాంటిదే అమ్మా అసలు యానే ఫ్రాంక్? అదేనా? నేను యానే ఫ్రాంక్ ఎలాంటిదే అని అడిగాను. మీరు లోన్లీగా ఫీల్ అయిందని చెప్తున్నారు. యానే ఫ్రాంక్ ఎలాంటిదాయి? యానే ఫ్రాంక్ ఎలాంటిదాయి? రాంగ్. పాస్. యానే ఫ్రాంక్ ఎలాంటి అమ్మాయి? 2 మార్క్స్ వస్తాయి. పాస్ క్వశ్చన్. చెప్పాలి. యానే ఫ్రాంక్ ఎలాంటి అమ్మాయి? చెప్పగలవా చెప్పలేవా? రాంగ్. ఇల్డిపోయింది. సో ముందే ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు అలాగే దొరికిపోయారు. ముందే ఆన్సర్ చెప్పడం వల్ల ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది దానికి. ఫస్ట్ క్వశ్చన్ చెప్పగలరా? ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏదైతే తెలుసు. నేను వై డస్ యానే కాల్ హర్ డైరీ కిట్టి? ఆన్సర్ తర్వాత కష్టం ఉంది ఆన్సర్. మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే మళ్ళీ రాంగ్, చీటింగ్ అంటారు. ఇప్పుడు ఎవరు తెలుసు? బేకర్ ఫ్రమ్ గోవా. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ క్వశ్చన్ భార్గవ్ టీం నుంచి. వాట్ బ్రెడ్స్ వర్ ప్రిపేర్డ్ ఫర్ స్పెషల్ అకేషన్స్? ఎలాంటి బ్రెడ్స్ ప్రిపేర్ చేశారు? రే సౌండ్ చేయొద్దు. ఎలాంటి బ్రెడ్స్ ప్రిపేర్ చేశారు స్పెషల్ అకేషన్స్ కి? ఎలాంటి బ్రెడ్స్ పేర్లు ఉంటాయి కదా. హెల్ప్ తీసుకో. ఎన్ని మినిట్స్ వచ్చింది? స్వీట్ బ్రెడ్స్, బాల్స్, బాల్ ఇదే కామెడీ. బోల్స్, బోల్స్ కాదు, బోల్. లోస్. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ అమ్మా. ఓకే, వై ఈస్ బ్రెడ్ ఇంపార్టెంట్ ఇన్ గోన్ కల్చర్? గోన్ కల్చర్ లో బ్లడ్ ఎందుకు ఇంపార్టెంట్? బ్రెడ్ గోన్ కల్చర్ ఎందుకు ఇంపార్టెంట్? బ్రెడ్ గోన్ రౌండ్ కూర్చారా? వాళ్ళు ఎలా కూర్చున్నారు? బ్రెడ్ గోన్, ఇవన్నీ కాంపరేషన్ ఇస్తాడమ్మా. గోన్ కల్చర్ కి బ్రెడ్ ఎందుకు ఇంపార్టెంట్? కల్చర్. ఎక్సలెంట్. వాళ్ళ కల్చర్. ఇంకా ఏ పండగల్లో ఆ బ్రెడ్ ని వాడతారు వాళ్ళు? లెసన్ విన్నర్ ఎవరైనా చెప్తారు ఇది. క్రిస్మస్. అంటే బ్రెడ్ ని ఎందుకు ఇంపార్టెంట్ గా భావిస్తారు? ఎందులో యూజ్ చేస్తారు బ్రెడ్ ని? ఆ బ్రెడ్ ని అక్కడ లేదు. మీ టీం బాగా బ్యాక్ ఉంది. లైఫ్ లైన్ తీసుకుంటే తీసుకో.
లైఫ్ లైన్ తీసుకో, లేదా పాస్ వెళ్ళిపోద్ది. చెప్పు, పోనీ ట్రై చేస్తావా? పాస్ లైఫ్ లైన్ తీసుకోవచ్చు కదా. ఎక్సలెంట్. కాబట్టి చెప్పు ఆన్సర్ అదే. బర్త్డేస్ కి, మ్యారేజెస్ కి, ఫెస్టివల్స్ కి. క్లాస్. నెక్స్ట్ అమ్మా, ఇది ఫస్ట్ రౌండ్ అని తెలిపారు. కూర్గ్. హౌ డస్ కూర్గ్ అట్రాక్ట్ టూరిస్ట్స్? కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? అందరూ అడిగేసింది, దాంట్లో ఎవరు అడగలేదు ఇంకా. కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? ట్రెడిషన్స్, ప్లాంటేషన్స్ అన్ని. ఇంకో చెప్పలా. ఇక్కడ రండి. కూర్గ్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది? ట్రెడిషన్స్ కాదు. కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? టేక్ లైఫ్ టైమ్ మిస్టేక్. తప్ప, అది ట్రెడిషన్స్ కాదు. ట్రెడిషన్స్ అట్రాక్ట్ చేయడం. చెప్పు. ప్లాంటేషన్. ఇంకా ప్లాంటేషన్స్ లేదు. చాయిస్ తీసుకో. 3 ఒకటి చెప్పినా చాలు, ఇచ్చేస్తాను. తీసుకుంటాయి. ఏంటి ఆన్సర్? అది వైల్డ్ లైఫ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, నేచురల్ బ్యూటీ. క్లాస్ కొట్టు. ఓకే. హూ ఆర్ ద మెయిన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కూర్గ్? కూర్గ్ లో ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఇన్హాబిటెంట్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? కృష్ణ, కూర్గ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? హూ ఆర్ ది మెయిన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కూర్గ్? కూర్గ్ ఎలాంటి వాళ్ళు ఉంటారు? Behavior when was first kept in the box. What did it show about his nature? Chitra. Describe Miss Bill's behavior కోసం చెప్పమంటున్నారు. ఫస్ట్ బాక్స్ లో పెట్టినప్పుడు దాని నేచర్ ఏంటి? యాక్ట్ అల్లరి చిరుపుతానా, అల్లరి యాక్టివ్. అది కాదు. ఇప్పుడు బాక్స్ లో పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ వెన్ హీ వాస్ ఫస్ట్ స్టెప్ కెప్ట్ ఇన్ ద బాక్స్. అప్పుడు బాక్స్ లో పెట్టగానే ఏం చేసింది? లెగిసి అంత అల్లతా. కరెక్ట్ చెప్పు. ఇందాక 3 బాటిల్ తెప్పించావు. నువ్వు ఏదైనా అంతే. ఓకే, 3 points. Next అమ్మా, Miss Bill the otter. Why was Miss Bill named Miss Bill? What does the name signify? Miss Bill కి ఏ దేశపు నేము అది? మిస్ బిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఏ దేశపు నేమ్ అది? చెప్పు. మిస్ బిల్ ఇంగ్లాండ్ తెచ్చుకున్నారా? ఇంగ్లాండ్ పట్టుకెళ్తారు. మిస్ బిల్ ఎక్కడ, ఏ ఊర్లో పట్టుకుంటారు? ఏ ఊర్లో మిస్ బిల్ దొరుకుతుంది? అరే మిస్ బిల్ ఏ ఊర్లో దొరుకుతుందమ్మా? ఎవరికి తెలియదు మీ టీంలో. రాంగ్ ఆన్సర్. ఎక్సలెంట్. రా, క్లాప్ కొడండి. ఏంటి టీం బాగా తేలిపింది. ఇక్కడే తేలిపినట్టుంది. నెక్స్ట్, వై డిడ్
వాట్ క్వాలిటీ ఆఫ్ వల్లి ఈ షోన్ ఇన్ ద స్టోరీ? ఆ కథలో వల్లి యొక్క పవన్ చెప్పు. వల్లి యొక్క క్వాలిటీ ఏంటి? మేడం రైట్స్ బస్సులో వల్లి యొక్క గుణం ఏంటి? తనకి ఎప్పుడు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అని, విలేజ్ చుట్టూ, అదే విలేజ్ కి బస్ కి అలా తిరగాలనిపిస్తుంది. తన క్వాలిటీ ఏంటి? వల్లి క్వాలిటీ ఏంటి? ప్లేఫుల్. ఇంకా నువ్వు చెప్పింది హాబీ, నేను అడుగుతుంది క్వాలిటీ. ప్లేఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ప్లేఫుల్ కాదుగా. అదే దాన్ని తన ఒక్కదే జర్నీ చేసిందంటే ఒక మీనింగ్ వస్తుంది. చెప్పకూడదు. లైఫ్ తీసుకుని తీసుకో. ధైర్యంగా చెప్పు. ధైర్యంగా బస్ డిటర్మినేషన్ అండ్ ఇండిపెండెన్స్. ఓకే, 3 points. Next. What was వల్లి సేజ్? వల్లి ఏజ్ ఎంత? వల్లి ఏజ్ అమ్మా, అక్కడ ఆన్సర్ చెప్పేస్తే మీరు కనిపెట్టొచ్చు. మీరు అంతే. వాట్ వాస్ వల్లి సేజ్? వల్లి ఏజ్ ఎంత? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. వల్లిగాడు కూడా అయిపోయాడు. నెక్స్ట్ ఎవడు? బుల్లియా. ది సర్మోన్ ఎట్ బెనారస్. ఓకే, క్వశ్చన్. హౌ డిడ్ కిషా గౌతమి చెప్పేస్తారా? హౌ డిడ్ కిషా గౌతమి ఓవర్కమ్ హెర్ గ్రీఫ్? హౌ డిడ్ కిషా గౌతమి ఓవర్కమ్ హెర్ గ్రీఫ్? తన దుఃఖాన్ని ఎలా జయించింది? కిషా గౌతమి ఎలా జయించింది? తెలీదా? పాస్ వస్తుంది. వాడు తెలియదని చెప్తాడు. లైఫ్ లో ఉంది కదా, తెలియదని చెప్తాడు. మరి ఇందాక వాళ్ళు తెలియదని చెప్పిన వెంటనే మీకు ఇస్తాను ఆన్సర్. నేను 2 points చేస్తాను అక్కడ. ఎక్సలెంట్. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఓకే, క్లాస్ కొద్దామా. గౌతమ్ బుద్ధ గివ్ సెర్మన్. తన ఉపన్యాసాన్ని గౌతమ్ బుద్ధుడు ఎక్కడ ఇచ్చాడు? ఓకేనమ్మా, ఇది చెప్పకపోతే వేస్ట్. సీరియస్ చెప్తున్నాను. ఎక్కడిస్తాడు గౌతమ్ బుద్ధుడు? చేయనిసుడు పుసుకుమని చేయనిసుడిట్రా. ఎక్కడ తన ఉపన్యాసాన్ని గౌతమ్ బుద్ధుడు ఎక్కడిస్తాడు రా? క్వశ్చన్ టైటిల్ లో ఉంది అది. క్లాప్స్. నెక్స్ట్ అమ్మా, ది ప్రపోజల్. లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ ఫ్రమ్ ప్రోజ్. ది ప్రపోజల్. నెక్స్ట్ అమ్మా, వై డిడ్ నటాలియా స్టార్ట్ ఆర్గ్యూయింగ్ విత్ లోమో అబౌట్ ది మీడోస్? Why did arguing with Lomo about the meadows? ఆస్తుల కోసం. అదే ఆస్తుల కోసం వాళ్ళకి అవుతుంది. ఆస్తుల కోసం ఆస్తుల కోసం వాళ్ళకి అవుతుందని గొడవలు అలాగా. చెప్పాను నేనేమొచ్చి కమ్మగట్టారు నన్ను. మీకమ్మా, వై డిడ్ లోమో విజిట్ చుబోకోస్ హౌస్ ఇన్ ఏ ఫార్మల్ షూట్? లోమో ఎందుకు చుబోకో హౌస్ కి వెళ్తాడు ఫార్మల్ షూట్ వేసుకొని? To give a proposal to Natalie. What treatment did Mr.